హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. ఈ ఉగాదికి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రపరచుకున్నాము, మంచి ముగ్గులు వేసాము, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకున్నాము. తర్వాత ఉగాది పచ్చడి చేయడం కోసం కొద్దిగా వేపపూత, ఉప్పు, బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, మిరియాల పొడిని తీసి పెట్టుకొని మనం ఇదివరకే సిద్ధం చేసుకున్న ఒక బౌల్లో కొద్దిగా చింతపండు రసం, బెల్లం, మామిడి ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, వేపపూత ఇలా అన్నీ వేసి బాగా కలుపుకొని ఉగాది పచ్చడి చేసుకున్నాం. తరువాత పాయసం చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటరు, 1 గ్లాస్ పాలు వేసుకొని అందులో సగ్గుబియ్యం 1 కప్పు యాడ్ చేసుకొని సగ్గుబియ్యాన్ని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా నెయ్యిలో వేగించుకున్న 2 కప్స్ సేమియాని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. దానిలో తగినంత చక్కెర యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా వేగించుకున్న జీడిపప్పు, ద్రాక్షను, ఇలాచీ పొడిను యాడ్ చేసుకొని పాయసం చేసుకున్నాం. తరువాత ఈ ఉగాది పచ్చడిని, పాయసాన్ని దేవుడికి పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాం. తరువాత టిఫిన్తో పాటు అంబలి తాగి శ్రీ ముత్యాలమ్మ తల్లివారి టెంపుల్కు బయలుదేరాం. 11 గంటలకు బయలుదేరితే 1కి టెంపుల్కి రీచ్ అయ్యాం. టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చే లోపల 2 అయింది. తరువాత శ్రీ పోలేరమ్మ తల్లి టెంపుల్కి దర్శనానికి వెళ్ళి తిరిగి బయట వచ్చేసరికి 2:30 అయింది. తరువాత హోటల్లో ఫుడ్ తిని శ్రీ కోటమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేసరికి 4 అయింది. టెంపుల్లో దర్శనానికి వెళ్ళి తిరిగి బయట వచ్చేసరికి 4:30 అయింది. దేవాలయం పక్కన ఉయ్యాలలు, జారుడు బండలు పిల్లలు ఆడుకునేదానికి చాలా బాగున్నాయి. పక్కనే కృష్ణుని విగ్రహం, పార్కు బాగుంది. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి 6 అయింది. ఈ ఉగాదిని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.